వైసీపీ పాలనను ప్రజలంతా వ్యతిరేకించారని ఈ ఫలితాలతో రుజువైందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పవన్ సహకారంతో కూటమి విజయం ఖాయమైందన్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చి చౌదరి ఘన విజయం సాధించడం జరిగింది. 64,090 ఓట్ల మెజార్టీతో బుచ్చి చౌదరి గెలుపొందడం జరిగింది. అలాగే ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వరుసగా 3సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వచ్చిన ఓట్లకి సమానంగా ఈయన మెజార్టీ బుచ్చి చౌదరి మెజార్టీ సాధించడం జరిగింది. అయితే ఇది గెలుపు పట్ల 7వ ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చి చౌదరి మన దగ్గర ఉన్నారు. ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్, ఈ విజయాన్ని ఏ విధంగా చూడవచ్చు? ప్రజా వ్యతిరేక చట్టబద్ధం కాని పరిపాలన సాగించి అరాచక ఆటవిక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా ఈ నిర్ణయం ఉంది. నేను మొదటి నుంచి ఊహిస్తానే ఉన్నాను, ఆశిస్తానే ఉన్నాను. ఒక ప్రచండ వేగంతో ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో ఇతను కొట్టుకుపోతాడని భావించాం. కొందరిని కొంతకాలం భయపెట్టవచ్చు, ఎల్లకాలం భయపెట్టలేడు. 10 రోజుల ముందు నుంచి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే కానీ మనకు మోక్షం లేదు, ఈ దుర్మార్గ పరిపాలన అంతం కావాలనుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఐక్యంగా పోరాటం చేశారు. చంద్రబాబు గారు లీడ్ తీసుకుని అందరిని కూడగట్టి ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ విజయం సాధ్యమవుతూ ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఏ నాయకుడైనా నియంతలాగా పోగడబోయి తమ జాగీర్దారులాగా భావిస్తే జగన్మోహన్ రెడ్డిని పట్టిన గుణపాఠమే మా అందరికీ కూడా గుణపాఠం అవుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేసావో కక్కించాల్సిన పరిస్థితి కూడా మా మీద ఉంది. ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తాం. సార్, వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లతో సమానంగా మీ మెజార్టీ వచ్చింది. 50,000కి తక్కువ లేకుండా మెజార్టీ వస్తే మొదటి నుంచి నేను భావిస్తానే వచ్చాను. ఒక ప్రళయం బాబు గారితో కూడా నేను చెప్పాను, మేము ప్రజల మధ్య తిరిగే మనుషులు, ప్రజలతోటే ఉండేవాళ్ళం, కింద లెవెల్లో తిరిగేవాళ్ళం, అన్నం పట్టుకొని చూడక్కర్లేకుండానే పలుసు చెప్పగలిగిన వాళ్ళం. ఒక వేవ్ వస్తుంది, ఈ వేవ్లో కొట్టుకుపోతాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు గారితో మేము మాట్లాడిన విషయం మళ్ళీ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీకు విజయాన్ని అందించిన రాజమండ్రి రూరల్ ప్రజలకు మీరు చెప్పింది, మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. రూరల్ గ్రామాల్లో, కడియం గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది, మురుగునీటి పారుదల వ్యవస్థ సమస్య ఉంది, హౌసింగ్ సమస్య ఉంది. ఇవన్నిటి మీద పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని సవినీయంగా మనవి చేస్తున్నాం. తన ఘన విజయాన్ని అందించిన రాజమండ్రి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధికి అందరూ కలిసి సాధిద్దామని చెప్తున్నారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.